అందరు నమస్కారం అండి. రోజా సెల్వం అని అదేనండి మన గబ్బు రోజా గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అంటే స్టార్ట్ అయినట్టే సిగ్నల్ తెలుస్తుంది. ఇక మీదట ఆవిడ ఏం మాట్లాడినా చెల్లుబాటు అవ్వదు. గతంలో ఆవిడ ఏం మాట్లాడినా మహిళ కదా, నా జోలికి రారు, నన్ను అరెస్ట్ చేయరు, నేను ఏమన్నా మాట్లాడతాను, ఏమన్నా వాగుతాను, ఎవరినన్నా బూతులు తిడతాను, ఎవరినన్నా లంజా కొడకంటాను, ఎవరినన్నా ఆరంగిన కొడకంటాను, నన్ను ఎవరు ఏమి చేయలేరు, నన్ను ఎవరు అరెస్ట్ చేయలేరు అనే ధైర్యంతో గతంలో విచ్చలవిడిగా మాట్లాడేది. ఇక మీదట అలా కుదరదు కదా. ఇక మీదట ఏ మాట మాట్లాడినా, నువ్వు అసభ్యంగా మాట్లాడినా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా, అంటే చట్ట విరుద్ధంగా మాట్లాడితే ఇక మీదట ఈ జబర్దస్త్ రోజా, గబ్బు రోజాని వదిలిపెట్టే సమస్య లేదు అని సిగ్నల్ అందడం జరిగింది. ఈరోజు ఆవిడ మీద ఒక కేసు ఒకటి నమోదవడం జరిగింది. జస్ట్ ఇంతకు ముందే ఒక కేసు నమోదయ్యింది. ఆ కేసు వివరాలు మీకు ఫస్ట్ చెప్తాను. అసలుకి ఆ కేసు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏ నేపథ్యంలో పెట్టాల్సి వచ్చింది, అసలు ఈ కేసు పెట్టడానికి అసలు కారణం ఏంటి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ కేసు వెనకాల కొద్దిగా వర్క్ జరుగుతుంది. సో దాని గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందు కేసు వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ నమోదవడం జరిగింది. ఆ తిరుపతి ఈస్ట్ పోలీసులు రోజా ఇంటికి వెళ్ళి నోటీసులు అందజేశారు. ఈ నెల 30వ తేదీ ఆ పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలని ఆ నోటీసులో ఉంది. ఈ నెల 30వ తేదీన ఆవిడ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కేసు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? గతంలో కొద్ది నెలల ముందు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకులు అని ఒక ప్రోగ్రాం ఉంటుంది కదా, దాంట్లో ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద, పార్టీ మహిళల నేత మీద, మీ పెళ్ళాలు అంటే జగన్మోహన్ రెడ్డి చెబితే మీ పెళ్ళాలనే చెల్లెలుగా భావించి వేరే వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారని ఒక మాట వాడడం జరిగింది కదా. దాని మీద ఈ వైసీపీ వాళ్ళు చాలా రచ్చ చేశారు. ఆ రచ్చలో భాగంగా ఈ జబర్దస్త్ రోజా, గబ్బు రోజా కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసి ఆవిడ నోటికి, ఆవిడ చేతికి పని చెప్పింది. ఆంధ్రజ్యోతి పేపర్లని తగలబెట్టి ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఉద్దేశిస్తూ కొద్దిగా హార్ష్గా, కొద్దిగా అసభ్యంగా మాట్లాడడం జరిగింది. దాని మీద ఆంధ్రజ్యోతి ఆవిడ మీద కేసు పెట్టడం జరిగింది. అంటే రాధాకృష్ణ గారిని, ఆంధ్రజ్యోతి పేపర్ని తగలెట్టింది, అలాగే రాధాకృష్ణ గారిని దూషించింది అనే కేసు పెట్టారు. ఆ కేసుని పోలీసులు తీసుకున్నారు. రోజాకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇలాంటి మాటలు రోజా చాలానే మాట్లాడింది కదా, ఇదే కొత్త కదా. గతంలో అంటే అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మాట్లాడిన మాటల కంటే, చేసిన శాస్త్రాల కంటే ఇది పెద్ద కేసు కాదు. నా దృష్టిలో ఇది పెద్ద కేసు కాదు, పెద్ద ఇది కూడా కాదు. ఇది ఆంధ్రజ్యోతి పేపర్ తగలబెడితే అది పెద్ద మాట, దానికంటే పెద్ద ఘోరమైన పనులు చేసింది కదా, మాటలు మాట్లాడింది కదా. ఆడంగి యదవా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ముఖ్యంగా నారా లోకేష్ గారిని ఉద్దేశించి నీకు గాజు కోతలు పంపిస్తాను, కట్టుకొని రోడ్ల మీద తిరుగు అని చెప్పేసి చాలా నీచంగా, నికృష్టంగా మాట్లాడింది. అదే కాకుండా ఆడుదాం ఆంధ్ర ఒక ఇది జరిగిందా ఆవిడ పార్టీలో ఉన్నప్పుడు, దాంట్లో కోట్లు కొట్టేసిందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. ఆడదాం ఆంధ్రాలోనే ఆవిడ కోట్లు కొట్టేసింది, అవినీతి చేసింది. తన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నగరి చుట్టుపక్కల ఒక్క స్థలాన్ని కూడా వదిలిపెట్టల, మొత్తం కబ్జా చేశారు. ఇన్ని తప్పులు చేసినా, ఇన్ని అరాచకాలు చేసినా, ఇన్ని దారుణాలు చేసినా, ఎంత దోచుకున్నా ఒక్కరోజు కూడా ఆవిడ మీద కేసు పడలేదు. ఈ చిన్న కేసు ఎందుకు పెట్టారు అంటే ఇది శాంపిల్ మాత్రమే, జస్ట్ శాంపిలే. అందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వెళ్ళరు, అది అందరికి తెలుసు. మహిళను అరెస్ట్ చేయడానికి ఆయన ఇష్టపడడు అసలుకి. సో ఈవిడి మీద అరెస్ట్ చేస్తే అంటే మహిళ కదా, సింపతి ఏమన్నా క్రియేట్ అవ్వద్దా? సింపతి క్రియేట్ అవ్వద్దు కదా.
ఎందుకు వచ్చింది రిస్క్ లేకుంటే వాట్ ఎవర్, బట్ తెలియదు కానీ పూర్తిగా మనం మాట్లాడకూడదు కానీ ఆవిడ మీద కేసు పెట్టడం. సరే ఇంత చిన్న కేసు ఎందుకు పెట్టారంటే జస్ట్ శాంపిల్, అసలు ఏం జరుగుద్ది, వీడి మీద ఒక కేసు పెడితే ఎలా స్పందిస్తారు, పార్టీలు ఎలా స్పందిస్తారు, ప్రజలు ఎలా స్పందిస్తారు, ప్రజలు దీన్ని తీసుకుంటారా, ఈ కేసు మీద ఏమైనా వ్యతిరేకత వస్తుందా, ఈ కేసు మీద వ్యతిరేకతను బట్టే లేకుంటే ఈ కేసు ఇంపాక్ట్ బట్టో తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు అని ఈ కేసు పెట్టారని నాకే అనుకుంటున్నా. ఇది లీక్ కాదు, ఏం కాదు, నాకు ఎవరు చెప్పలేదు, జస్ట్ నాకు అనిపిస్తుంది, జస్ట్ నా మనసులో మాట. ఫ్యూచర్లో ఆవిడని ఆడదాం ఆంధ్ర కేసులు అరెస్ట్ చేయడానికి ఇది ఒక శాంపిల్ మాత్రమే అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చిన్న కేసు కాదండి, ఇది చాలా చిన్న కేసు. ఎంతకంటే దారుణమైన కేసులు ఉన్నాయి, ఎంతకంటే దారుణమైన మాటలు మాట్లాడింది. అన్ని వదిలేసి దీని మీద కేసు పెట్టారంటే జస్ట్ ఇది ఒక శాంపిల్ మాత్రమే, జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇది అనుకున్నట్టుగా జరిగితే రోజాని ఖచ్చితంగా బొక్కలో వేస్తారు, ఖచ్చితంగా బొక్కలో వేస్తారు. ఖచ్చితంగా ఆవిడ చేసిన అక్రమాలని, ఆవిడ చేసిన భూదందాలని, ఆవిడ దోచుకున్న భూముల్ని అన్ని కూడా వెనక్కి తీస్తారు. ఇన్ని రోజులు మహిళల జోలికి చంద్రబాబు నాయుడు గారు రారు అనుకో, అది వేరే విషయం. నన్ను ఏమి చేయలేరు, నన్ను అరెస్ట్ చేయరు, నా జోలికి రారు అని చెప్పేసి వెర్ర వీగింది, విచ్చలవిడిగా వాగుతుంది. ఈ కేసు పట్టదు కదా, దీని మీద ఎలా స్పందిస్తుందో చూడాలి, ఎలా ముందుకు వెళ్తుందో చూద్దాం. ఇంకా ఆవిడైతే బయటకి అయితే ఏం మాట్లాడాలా, ప్రెస్తో ఏం మాట్లాడాలా, ఈ కేసు మీద ఆవిడేం మాట్లాడద్దు, ఎలా వెళ్ళొద్దో దాని మీద మనం చూద్దాము. ఆవిడ మాట్లాడిన తర్వాత మాట్లాడుకుందాము. నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నా, కేవలం నాకు అనిపించింది రేపు జరగబోయే అరెస్టుల కోసమో కేవలం ఇది ఒక శాంపిల్ మాత్రమే అని నాకైతే అనిపిస్తుంది. మేబీ అదే నిజం అవ్వచ్చు. ఖచ్చితంగా రోజాని అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు చాలామందికి, ప్రభుత్వ పెద్దలకు చెప్తున్నా, రోజాని అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందా ఇంకోటి వస్తుందా అంటున్నారు, కానీ రోజాని అరెస్ట్ చేస్తే సింపతి రాదు. తప్పు చేసిన వాళ్ళకి సింపతి ఎందుకు వస్తుంది? తప్పు చేసిన వాళ్ళకి సింపతి వస్తుంది. అందులోనూ రోజాని అరెస్ట్ చేస్తే రాష్ట్ర ప్రజలు ఇంకా సంతోషపడతారు కానీ ఎక్కడ కూడా బాధపడరు. అన్యాయంగా రోజాని అరెస్ట్ చేశారు, మహిళను అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఎక్కడా కూడా బాధపడరు, మహిళలు కూడా బాధపడరు. తగిన శాస్తి జరిగింది, ఈ రోజాని ఇలాగే అరెస్ట్ చేయాలి. అసలు ఎందుకండి, అసలు రోజా అరెస్ట్ కోసం రాష్ట్ర ప్రజలు ఎయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు, అది వేరే విషయం. జనసేన కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు, అలాగే టీడీపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు, అది వేరే విషయం. రాష్ట్ర ప్రజలు కూడా కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తున్నారు, రోజాను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పి. సో ఖచ్చితంగా రోజాని అరెస్ట్ చేయడానికి జస్ట్ ఇది ఒక శాంపిలే. ఖచ్చితంగా ఆవిడికి ఉంది. నా మాటని రోజా ఎక్కడికన్నా పారిపోవటం మంచిది. రోజా, నువ్వు ఆంధ్రలో లేకుంటే తెలంగాణలో లేకుంటే చెన్నైలో కనుక ఉంటే నిన్ను వదలరు. అర్జెంటుగా నువ్వు దుబాయ్కో ఎక్కడికన్నా పారిపో. ఈ 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు ఈ దరిదాపులో కూడా కనిపించబోకు. కనిపిస్తే మాత్రం నిన్ను వదల రోజా, గుర్తుపెట్టుకో. నిన్ను గ్యారెంటీగా ఎత్తు బొక్కలు వేస్తారు. గతంలో ఎలాగని మాట్లాడితే ఓకే అనుకున్నారు, కానీ ఇప్పుడు పప్పులు ఉడకో వేస్తారు లోపల. గుర్తుపెట్టుకో. నీకు ఉంది, కథ ఉంది, నీకు ఉంది, చెక్కుతారు. థ్యాంక్ యూ.